యూనియన్ సభ్యులారా, ఈ రోజున ఈ వ్యాపారం పరిస్థితి ఏంటి అని బెంగతో మన భవిష్యత్తు కోసమే నా ఈ ఆవేదన. పాడైన ఫోన్కు మన చేతుల్లో ప్రాణం పోసే నైపుణ్యం ఉంది. అది మన గౌరవం, మన బ్రతుకు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు మన ప్రాంతంలో సర్వీసింగ్ కౌంటర్ ప్రారంభించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధారణ వ్యాపారం కాదు, ఇది మన వృత్తిపై దాడి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనమందరం ఒక్కటయ్యాం, యూనియన్ శక్తి చూపించాం, వారు వెనక్కి తగ్గారు. ఎప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తే మనం మౌనం పాటించాలా, లేక మన గౌరవం కోసం నిలబడాలా? తెలుగు టెక్నీషియన్ పెట్టుకుంటాం అని చెప్పినా మన నియమాలు మార్చలేరు. ఈరోజు ఒక సర్వీసింగ్ కౌంటర్ అనుమతిస్తే రేపు మన షాపులు మూసుకునే పరిస్థితి వస్తుంది. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఈ నిర్ణయానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అవసరమైతే ముందుండి పోరాడతాను, కానీ ఇది ఒక్క నా విషయం తాను. ఇది మన అందరి విషయం. మనమందరం ఒక్కటిగా ఉంటే ఎవరు మన మీద అడుగు పెట్టలేరు. మన నినాదం ఏమిటి? రేటు కాపాడు, గుర్తి నిలబెట్టు, యూనియన్ బలం మన గౌరవం, మన వృత్తిని కాపాడుతా, మన ఐక్యతను కాపాడుతా, మన గౌరవాన్ని కాపాడుతా. యూనియన్ జిందాబాద్. అనకాపల్లి మొబైల్ టెక్నీషియన్ గౌరవం నిలబెట్టాలి.